ఓకే. మరి మీరు ఇంత అంటే ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నప్పటికీ ఎందుకు వైసీపీ టీడీపీ ప్రభుత్వము పైన ఆరోపణలు చేస్తోంది, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది, కావాలని కేసులు పెట్టి కక్షపూరితంగా ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అన్ని నరేట్ చేసి ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు? అంటే వాస్తవం మేము ఆ రోజే చెప్పాం, మీరు చేసేదాన్ని కూడా తప్పు. అమరావతి 3 రాజధానులు అన్నారు. 3 రాజధానులు సిద్ధాంతం తప్పు. మీరు అన్ని ఏరియాలో డెవలప్ చేయండి, అమరావతిని అమరావతిగా కొనసాగించండి అని చెప్పాం. వాళ్ళు వెళ్ళలేదు, రాష్ట్రం నష్టపోయింది. పోలవరం చివరికి ఎత్తిపోతల పథకాన్ని చేశారు. గ్రామాల్లో కూడా ఇవాళ మేము 5 సంవత్సరాల్లో కనీసం కాలువల్లో కానీ ఏదైతే డ్రైన్లో కానీ ఒక్క మట్టి గడ్డ తీసిన పరిస్థితి లేదు. ఇవాళ దానివల్ల చాలా నష్టపోయాం. మనతో వరదలు వచ్చేసినాయి, మొత్తం కూడా మునిగిపోయినాయి కేవలం ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేక. అలాగే రోడ్స్, గ్రామాల్లో సిమెంట్ రోడ్ అనేది కనపడలేదు. ఇవాళ మేము పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు వేసాం, 30,000 వర్కులు చేసాం. ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మీద వెళ్ళాలంటే దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ ఆ రోడ్లన్నీ కూడా ఇవాళ చేసాం, అభివృద్ధి చేసుకుంటే. ఇవాళ హౌసింగ్ కానీ వాళ్ళు ఒక ఇల్లు కట్టింది లేదు, కాలనీలు పేరుతో దోచుకున్నారు తప్ప చేసింది లేదు. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ ఎడ్యుకేషన్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఇప్పుడు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నాం. 16,000 దగ్గర 500 మందికి ఎంప్లాయ్మెంట్ రేపు స్కూల్స్ తెరిచినట్టుగా ఇవ్వబోతాను. ఓకే. అట్లాగే ఇండస్ట్రీస్లో 20 lakh జాబ్స్ మా టార్గెట్. దానికి తగిన విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఓకే. సో కమింగ్ టు యువర్ మినిస్ట్రీ, సో లిక్కర్ గురించి ఫస్ట్ మాట్లాడదాం. అంటే ఎక్సైజ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా మించినటువంటి స్కామ్ జగన్ హయాంలో జరిగింది, ఏపీలో లిక్కర్ స్కామ్ అని మీరు ఆరోపిస్తున్నారు. మరి ఎందుకు ఈ 5 ఏళ్లలో ఈడీ ఎంక్వైరీకి మీరు డిమాండ్ చేయలేదు? చేస్తాం, అన్నీ వస్తాయి. ఇప్పుడు మేము వచ్చిన వెంటనే సిబిసిఐడి వేసినాం, తర్వాత ఇప్పుడు సిట్ వేసాం. సిట్ ఇప్పుడు స్పీడప్ చేశారు. మేము ఆ రోజు నుంచి కూడా చెప్పాం, ఏంటంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానమే తప్పు. దోపిడీ కోసమే ఆ రోజు ఆ పాలసీ తీసుకున్నారు. వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ పెట్టడం, వాళ్ళకి కావాల్సిన బ్రాండ్స్ని అక్కడ అవైలబిలిటీ చేయడం, ఆ బ్రాండ్స్ అన్నీ కూడా వాళ్ళ హస్తగతం చేసుకోవడం, వాళ్ళ సొంత బ్రాండ్స్ క్రియేట్ చేసి పంపించడం, వీటన్నిటికి కూడా మళ్ళీ కిక్ బ్యాక్స్. ఇప్పుడు మొత్తం తెలుస్తుంది కదా, నెలకి వచ్చేటప్పటికి 60 నుంచి 100 కోట్లు వాళ్ళు వసూలు చేశారనేది. ఏదైతే కేసు కింద అని చెప్పి పెట్టుకుని వసూలు చేసుకున్నారు. పనికిరాని చెత్త బ్రాండ్స్ ఇచ్చారు. దానివల్ల ప్రజలు ఆరోగ్యం కోల్పోయారు, రాష్ట్రం ఆదాయం కోల్పోయింది. ఎప్పుడైతే రేట్లు కూడా పెంచేశారు, ఇవన్నీ చేయటం వల్ల వీళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ దానికి ఇల్సిట్ లిక్కర్కో లేకపోతే ఎన్డీపీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్కో లేకపోతే పక్క రాష్ట్రాలు బోర్డర్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చేసినటువంటి ఆ స్టేట్స్కి ఆదాయాలు వచ్చినాయి తప్ప మన రాష్ట్రం కోల్పోయింది. ఇప్పుడు మీ బడ్డీ కోర్టుకి వెళ్ళినా లేకపోతే చిన్న రోడ్ సైడ్ వర్క్ చేసుకున్నవాడికి దగ్గరికి వెళ్ళినా డిజిటల్ పేమెంట్స్. ఇక్కడ నో డిజిటల్ పేమెంట్స్, అంతా క్యాష్ పేమెంట్స్. దాదాపు 1,00,000 కోట్లు ఓన్లీ క్యాషే. ఓకే. అంటే ఏమైంది ఈ డబ్బు అంతా? అందుకని ఇప్పుడు మేము టోటల్ డిజిటల్ పేమెంట్సే కాకుండా వాళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్స్ తీసుకోవచ్చు. అలాగే మేము ఆక్షన్స్ మన షాప్స్ అన్నీ కూడా పిలిచినప్పుడు దాంట్లో మేము డ్రా సిస్టమ్ పెట్టాము. అప్లికేషన్ ఫీజుకి నిమిత్తమే 1,800 కోట్ల దగ్గర మనకు వచ్చినాయి. 98,000 దగ్గర 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి. అంటే మేమంతా ట్రాన్స్పరెంట్గా చేసాం. గతంలో వాళ్ళు ఈ రకంగా చేయలే. చివరికి షాప్స్ రెంటల్ దగ్గర నుంచి కూడా వాళ్ళు దోపిడీ చేశారు. ఓకే. ఇవాళ మేము అన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ ప్రజల ఆదాయానికి, ప్రజలకి చెందాల్సినటువంటి డబ్బులు ప్రజలకు చెందేలాగా, వాళ్ళ హెల్త్ కూడా చూసుకునే విధంగా, అలాగే రేట్లు కూడా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా తీసుకురాగలిగాం. దానివల్ల నాన్ డ్యూటీ పెయిడ్ లెక్క ఏదైతే పక్క రాష్ట్రాలతో వస్తుందో అవన్నీ కూడా కంట్రోల్ చేసాం. బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో దాదాపు 30 నుంచి 40% అక్కడ మనకి గ్రోత్ ఉంది. ఓకే. అట్లాగే ఆటోమేటిక్గా ఇక్కడ ఇల్సిట్ అంతా కంట్రోల్ చేయడం వల్ల ఓవరాల్గా అది ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. అది ప్రజలకు సంబంధించిందిగా మేము చెప్తా ఉన్నాం. ఓకే. కానీ జగన్ మాత్రం వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే ఎక్సైజ్ పాలసీని పారదర్శకంగా మేము నిర్వహించింది, ఇప్పుడు టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎక్సైజ్ పాలసీ ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది అని అంటే అది టీడీపీ కార్యకర్తలు దోచుకోవడానికి అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఎట్లా? ఇప్పుడు ఆయన చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి విధానంలో ఇవాళ ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయో చెప్పానండి. మేము వాళ్ళ దాదాపు 300 నుంచి 400 బ్రాండ్స్ వాళ్ళ అవైలబిలిటీలో తీసుకురాగలం. అప్పుడు కేవలం 5-6 బ్రాండ్సే సేల్స్ ఉన్నాయి. దానికి సమాధానం చెప్పమనండి. ఎందుకని వాళ్ళకే ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళు. కొన్ని కంపెనీ ఆదాన్ అని ఇట్లా కొన్ని కంపెనీలు వాళ్ళకి సంబంధించిన కంపెనీలు పెట్టుకుని డిస్టరీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వీళ్ళు. ఇవాళ మేము టోటల్ కింద ఈఎన్ఏ దగ్గర నుంచి డిస్టరీస్ నుంచి డిపోస్ నుంచి షాప్ దగ్గర నుంచి ఏదన్నా ఇల్సిట్గా బయటకు వెళ్ళినా, బెల్ట్ షాప్కి వెళ్ళినా ఇమీడియట్ కేసు బుక్ చేస్తున్నాం, షాపు రద్దు చేస్తున్నాం. ముందు కాంపౌండ్ వేస్తాం 5 lakhs, తర్వాత షాప్ రద్దు చేస్తాం. ఇందులో ఎక్కడ మేము చేయడానికి అవకాశం ఉంటుంది?
ఇది కేవలం ఆయన ఏంటంటే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అన్నీ కూడా బయటకు వచ్చినాయి కదా, Yeah. వీళ్ళందరూ కూడా వచ్చారు కదా, ఈయన పేరు ఎక్కడ వస్తుందో మరి బిగ్ బాస్ ఎవరో అని చెప్పి వాళ్ళే చెప్తాను, మేము చెప్పడం కాదు. దీని వెనక బిగ్ బాస్ ఉన్నారని వస్తాయి, అన్నీ వస్తాయి. అవన్నీ తప్పించడానికి వాళ్ళ కేడర్లో ఒక ఇది రకమైనటువంటి ఏదో దీనికోసం ఆయన చెప్తున్నారు తప్ప మొత్తం బయటకు వస్తుంది.